రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. అతన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతని కోసం కన్నవారిని సైతం వద్దనుకుని అతని వెంటే నడిచింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టారు. కొన్ని రోజుల పాటు వీరి ప్రేమ సంసారం బాగానే సాగినా ఆ తర్వాత ప్రియుడి అసలు స్వరూపం బయటపడింది. నిత్యం ఆమెను హింసించేవాడు, మానసికంగా వేధించేవాడు. దీంతో ప్రేమించిన వాడి చేతిలో మోసపోయానంటూ ఆ యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లా పులివెందులలోని నగరిగుట్టకు చెందిన ఫయాజ్ ఫక్రుద్దీన్ పెద్దగా చదువుకోలేదు. బతకడానికి చికెన్ కొట్టులో పనిచేసేవాడు. అదే కాలనీకి చెందిన హర్షియా బేగంను ప్రేమతో బుట్టలో వేసుకున్నాడు. అతని మాటలు బేగం గుడ్డిగా నమ్మింది. ఇలా వీరి మధ్య కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం సాగింది. చివరికి వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలియడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను ఎదురించిన హర్షియా బేగం ఫయాజ్తో వెళ్ళిపోయింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టారు. కొద్ది రోజుల పాటు వీరి సంసారం బాగానే సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నిత్యం హర్షియా బేగంను వేధించడం, మాటలతో చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు ఫయాజ్. అలా అతని ప్రవర్తన రోజు రోజుకు శృతి మించిపోయింది. అయితే ఇదే విషయాన్ని బేగం వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. కానీ తమను వద్దనుకొని వెళ్ళిపోయిందనే కోపంతో కావాలని వెళ్ళిపోయావు కదా, అనుభవించాల్సిందేనంటూ ఫోన్ కట్ చేశారు పేరెంట్స్. దీంతో బేగంకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటు కట్టుకున్న వాడితో ఉండలేక, వదిలి వచ్చిన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేక తానే ఈ లోకం విడిచి వెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది బేగం. ఇకపోతే రోజులానే చికెన్ షాప్కు వెళ్లిన భర్త ఇంటికి వచ్చేసరికి భార్య పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క భర్త పెట్టే ఇబ్బందులు తట్టుకోలేకనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతులారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హర్షియా బేగం మృతి పట్ల పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. జరిగిన సంఘటనలో ఎవరిది తప్పు ఎంత ఉన్నా హర్షియా బేగం జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆవేశంలో, ప్రేమ ముసుగులో కని పెంచిన తల్లిదండ్రులను కాదనుకొని ప్రేమించిన వ్యక్తితో వెళ్ళేటప్పుడు ప్రతి అమ్మాయి 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. లేదంటే బతుకు మధ్యలోనే ముగిసిపోతుందని, దీనికి హర్షియా జీవితమే నిదర్శనమంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.